ఆశగల ప్రాణమును తృప్తిపరచినవాడా నీకు స్తోత్రము. కీర్తనలు 107 9. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా నీకు స్తోత్రము. కీర్తనలు 107 9. నీ వాక్కును పంపి బాగుచేయువాడా నీకు స్తోత్రము. కీర్తనలు 107 20. నీ ధర్మశాస్త్రమునందు గల ఆశ్చర్యకరమైన సంగతులను బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 119 18. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 119 50. నీవు దయచేసిన మాట వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 119 49. నన్ను బ్రతికించు నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 119 50. నీ మాట చెప్పున నాకు మేలు చేసినావు గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 119 65. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 119 105. నీ వాక్యములు తెలివిలేని వారికి తెలివి కలిగించుచున్నవి గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 119 130. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 119 140. నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి గనుక నీకు స్తోత్రము. ఇర్మియా 15 16. నీ వాక్యము యథార్థమైనది గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 33 4. నీవు చేయునదంతయు నమ్మకమైనది గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 33 4. మాకు భీకర క్రియలు చేసిన వాడా నీకు స్తోత్రము. కీర్తనలు 65 5. మా నీతిని బట్టి ఉత్తరమిచ్చువాడా నీకు స్తోత్రము. కీర్తనలు 65 5. నీ కోపము నిమిషమాత్రముండును గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 30 5. నీ దయ ఆయుష్కాలమంతయు నిలుచును గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 30 5. నీవెల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 103 9. నీవు నిత్యము కోపించువాడవు కాదు గనుక నీకు స్తోత్రము. కీర్తనలు 103 9.